అనేక సంస్థల గురించి చెప్పా, నా కోసం పనిచేసిన సంస్థలు, వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా. పేర్లు చెప్పాలంటే కొన్ని 100, 50, 10 రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జి దగ్గర బూత్ ఇన్ఛార్జి దాకా. కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను క్షమించడు. ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడు అయి ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని. కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత పుట్టినోడు. నా తమ్ముడు ఒక్కరి షాప్ అయ్యట. నా తమ్ముడు కాబట్టి, నా తమ్ముడు కదా, నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే, చెప్పకూడకుంటే దేవుడు క్షమించడు. కానీ ఈ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళా. వాడు అంటే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈరోజు 1,000 కోట్ల కోటీశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతామంటే అన్నా నేనున్నానని. వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు, కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు. వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కోటమిరెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో, నా భార్య బిడ్డలంతో అంతకంటే ఎక్కువ అని మాత్రం. ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించదని చెప్పని మనం చేసుకుంటాం.